హాయ్. సో మీరు చూస్తున్నది అమరవీరుల స్తూపం షాజహాన్పూర్ లో అన్నమాట. సో ఏదైతే 1925 లో జరిగిన కకోరి ట్రైన్ రాబరీ లేదా కకోరి ట్రైన్ కాన్స్పిరసీ అంటారు అనమాట. సో అంటే ఒక ట్రైన్ ని మన వాళ్ళు రాబరీ చేయడం జరిగింది 1925 ఆగస్టు 9న. ఏదైతే షాజహాన్పూర్ నుంచి లక్నో వెళ్తున్న ట్రైన్ నెంబర్ 8 డౌన్ అంటారు. సో అది ఎప్పుడైతే షాజహాన్ నుంచి లక్నో వెళ్తుందో, ఎప్పుడైతే ఈ కకోరి విలేజ్ వచ్చిందో, ఆ కకోరి విలేజ్ దగ్గరికి వచ్చిన తర్వాత బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడాలి అంటే రైఫిల్స్ ఉండాలని, వాటికి తగినంత డబ్బు సమకూర్చుకునే క్రమంలో ఈ ట్రైన్ లో మరి శిస్తుగా వసూలు చేసినటువంటి డబ్బుని బ్రిటిష్ వాళ్ళకి తరలిస్తున్నారని తెలుసుకుని ఆ ట్రైన్ మీద దాడి చేసి దాన్ని రాబరీ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే అనుకోకుండా ఒక సివిలియన్ కూడా షూట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇందులో ప్రముఖంగా రామ్ ప్రసాద్ బిస్మైల్ గారు, అలాగే రోషన్ సింగ్ గారు, రాజేంద్రనాథ్ లాహిరి గారు, అష్ఫషుల్లా ఖాన్ గారు. సో ఈ నలుగురిని తర్వాత వివిధ జైళ్లలో, రామ్ ప్రసాద్ బిస్మైల్ గారిని గోరఖ్పూర్ జైల్లో, అలాగే రోషన్ సింగ్ గారిని గోండీ జైల్లో, రాజేంద్రనాథ్ లాహిరి గారిని అలహాబాద్ జైల్లో, అలాగే అష్ఫకుల్లా ఖాన్ గారిని ఫైజాబాద్ జైల్లో ఉరి తీయడం జరిగిందనమాట. సో అలాంటి వారిని మరి స్మరించుకునే క్రమంలో ఇక్కడ మనకి ఈ అమరవీరుల స్తూపాన్ని షాజహాన్పూర్ లో ఏర్పాటు చేయడం జరిగింది.